ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. బ్యాగ్ కౌంటర్ అక్షయ చెనకలు ఉన్నది. ఇక్కడ బ్యాగ్లో పెట్టేసేసి సైడ్కి ఫోన్ చూడు ఉన్నది. ఇక్కడ ప్రసాదం ఒక 5-6 కౌంటర్లు ఉన్నాయి. ప్రసాదంతో పెద్ద ప్రాబ్లం లేదు, ఎక్కడైనా తీసుకోవచ్చు, లోపలైనా బయటైనా. ఇది గుడి సరౌండింగ్ మొత్తం. అది బీచ్ ఏరియా. యాక్చువల్గా డేలో మంచి ఉంటుంది అదంతా. ముందర కనిపిస్తున్నది ఫోన్స్కి, దాని పక్కన లగేజెస్కి. బట్ అక్కడ ఫుల్ అయినా లేకపోతే క్లోజ్ చేసిండ్రు, బయట పెట్టుకోమని చెప్పేసి అంటున్నారు. ఓన్లీ ఫోన్స్ ఇక్కడ. సో టెంపుల్ వచ్చేసి మనకు స్ట్రైట్లో కనిపిస్తున్నది. యాక్చువల్గా కెమెరాలో కనిపిస్తుందో లేదో, అదే టెంపుల్. ఇప్పుడు అక్కడ లైట్స్ ఉండే, లైట్స్ ఆఫ్ చేసేస్తున్నారు. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం. బైక్ పోయి సైకిల్ వచ్చింది. యాక్చువల్ అయితే డైలీ వస్తే వ్యూ మస్తు ఉంటుండే, ఈ టైంలో వచ్చినాం. దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఒకసారి టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ చూద్దామని చెప్పేసి సైకిల్ తీసుకున్నాం. ఈచ్ 15-20 minutesలో క్లోజ్ చేస్తాడంట, తొందర రమ్మని చెప్పేసి అన్నాడు. కరెక్ట్ హారతి కన్నా ఒక 10 minutes ముందు బయటకు వచ్చేసినాం. ఇంకొక 10 minutes వెయిట్ చేసి ఉంటే హారతి కొనేటోళ్ళం. మంచి హారతి చూసుకొని బయటకు వస్తుండే. సో వచ్చినప్పుడు 5:50-6 అయింది. అప్పటికన్నా ఇప్పుడు లైటింగ్లో వ్యూ మస్తున్నది. ఫోన్ అలౌ లేదు కాబట్టి వాళ్ళే ఫోటోస్ తీస్తున్నారు ఫోటోగ్రాఫర్లు. ఒక్కసారి లెఫ్ట్ సైడ్ చూడండి ఎట్లుందో. అలలు మాత్రం ఒక రేంజ్లో వస్తున్నాయి. రైట్ సైడ్లో టెంపుల్, బ్యాక్ సైడ్ వ్యూ. లైటింగ్లో ఫోటో దిగితే డే కన్నా బెటర్గా వస్తున్నది, అంటే లోపల ఉన్న వాళ్ళు దించుతున్నారు. ఇది బీచ్, ఏం కనిపిస్తలేదు, మొత్తం షిప్పులు ఉన్నట్టున్నాయి. వాళ్ళని ఎట్లా వస్తున్నాయి, అలలే చిట్టలలే. వాటర్ ఫ్లో ఒక రేంజ్ ఉన్నది. సరే ఇట వెళ్ళిపోయాం. ఇది ఎంట్రీ, ఇదే ఎగ్జిట్. అంటే ఫ్రంట్ నుంచి కూడా ఉన్నది, బ్యాక్ సైడ్ నుంచి ఇది లెఫ్ట్ సైడ్. ఇది మన పాత గుడి, పాత సోమనాథ్ గుడి. దర్శనం చేసేసుకొని వెళ్ళాలి. సో ముందర కనిపిస్తున్నదే గుడి, దర్శనం చేసుకోవద్దామండి. ఫోన్ అలౌడ్ ఉంటే లోపల వీడియో తీస్తాం. మనం గుడిలోకి ఎంటర్ కాగానే ఫస్ట్ మనకు కనిపించేది అహల్యాబాయి గారి విగ్రహం. ఈ గుడిని నిర్మించింది తనే. కొన్ని వందల దేవాలయాలు, ధర్మశాలలు, కాశీ, అయోధ్య, బద్రీనాథ్, కేదార్నాథ్, ఇప్పుడు మనం ఉన్న సోమనాథ్, ఈ గుడిలో నిర్మించిన చరిత్ర తనది. సోమనాథ్కి మనం ఫస్ట్ ఎంటర్ కాగానే న్యూ సోమనాథ్ ఆలయం దర్శనంకి అయితే వెళ్తాం. సో అక్కడ దర్శనం చేసుకొని బయటకు వస్తే రైట్ సైడ్లోనే ఓల్డ్ సోమనాథ్ ఆలయం ఉంటుంది. గుడి అయితే మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారు. మార్నింగ్ 7 o'clockకి హారతి అవుతుంది, 12 o'clockకి, మళ్ళీ 7 o'clockకి హారతి ఉంటుంది. 9:30కి అయితే గుడి క్లోజ్ చేస్తారు. ఇక్కడైతే మనం అభిషేకం చేసుకోవచ్చు, స్పర్శ దర్శనం కూడా చేసుకోవచ్చు, బట్ వాటికి వేరే టైమింగ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే దర్శనం చేసుకుందాం. సో ఇదే మన సోమనాథ్ ఒరిజినల్ జ్యోతిర్లింగం. జై శ్రీరామ్. మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది ఇది, ఇదే మెయిన్ టెంపుల్ ఎంట్రీ. అక్కడి నుంచి వెళ్ళాలి మనం. సో దర్శనం చేసుకుని ఎక్కడి నుంచి బయటకు రావచ్చు, రైట్ సైడ్ నుంచి రావచ్చు. మనకు లెఫ్ట్ సైడ్లో కనబడేది పాత సోమేశ్వర ఆలయం. సో రైట్ సైడ్లో కనిపిస్తుంది అన్నదాన సత్రం. సో మనం ఇక్కడ అన్నం తిని లోపలికి వెళ్ళి టోకెన్ తీసుకొని తినచ్చు. ఫుడ్ కూడా బాగుంది. అంటే బయట ఫుడ్, ఈ సత్రంలో పెట్టిన రెండు ఫుడ్ అంటే రెండు సేమ్ ఉన్నాయి. మనం బయట పెట్టినా ఇక్కడ స్పెషల్ వస్తుందేమో అన్నట్టు కాదు.
బాగుంది తినచ్చు. రేవతి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి 220 ద్వారకా. ద్వారకకి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి స్టే చేద్దాం. మార్నింగ్ వేసి దర్శనం చేసేసుకొని బ్యాక్ టు నిజామాబాద్. సంతోషంగా సంతృప్తిగా 3 జ్యోతిర్లింగాల దర్శనం, ఒక శారదాం దర్శనం కాబోతుంది. 3 జ్యోతిర్లింగాల దర్శనం అయితే అయిపోయింది. సంతోషం. 2 దగ్గర స్పర్శ దర్శనం అయింది. అంటే త్రయంబకేశ్వర్ స్పర్శ దర్శనం లోపల కాకపోయినా బయట అయింది కాబట్టి ఇక్కడ 2 దగ్గర మాత్రం మంచిగా మనస్ఫూర్తిగా చూసి మొక్కుతున్నాం. ఇక్కడ నుంచి రైట్ సైడ్ ద్వారకా. రోడ్ అయితే బాగుంది, మొత్తం హైవే ఉంది. 230, 222, 230 సంథింగ్ ఏదో ఉంది. అయినా కూడా 4 hours చూపిస్తుంది. 3 hours 52 minutes చూపిస్తుంది అది. సో మనం వెళ్ళిన దాన్ని బట్టి మనకైతే ఆదాయం ఏం లేదు. ప్రశాంతంగా వెళ్ళి తీసుకొని కొద్దిగా దర్శనం చేసుకుంటాం. యాక్చువల్లీ బీచ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ నైట్ టైం ఇప్పుడు అంటే అటు దిగినా మీకు యూజ్ లేదు, ఏం కనిపించదు. కాబట్టి ద్వారకలో అయినా కనీసం బీచ్ చూద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ముందు అనుకునేదంటే సోమవారంలో చూద్దామని, కానీ ద్వారకాలు లేదు. కానీ సోమవారంలో కుదరలేదు. నో ప్రాబ్లం. ద్వారక దర్శనం చేసేసుకున్నాం. హైవే అయితే ఎక్కువ పోతున్నాం. ఒకసారి హైవే కిరమంటే మొత్తం ఒకటే రూట్, 222 kilometers. రాజ్కోట్ లెఫ్ట్, పులినార్ స్ట్రైట్. హైవే ఎక్కదు. ఒక్కసారి హైవే ఎక్కేయమంటే ఆగేదే లేదు బండి. మొత్తం హోటల్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో కూడా ఉంటాయి. అన్ని హోటల్స్ ఉన్నాయి స్టే కోసం. రెస్టారెంట్ కానీ కొద్దిగా హెవీ ఉన్నాయి, కాస్ట్లీ. టెంపుల్ దగ్గర ఉన్నాయి, తక్కువలో ఉన్నాయి. 600, 700 అయితే వచ్చేస్తున్నది. ఏసీ అయితే 1000లో 900లో ఇస్తా అంటున్నారు వాళ్ళు. మన తెలంగాణలో చలి ఫుల్ ఉంది, కానీ ప్రజెంట్ ఇక్కడ మహారాష్ట్ర మరియు గుజరాత్ అయితే అసలు చలి, గుజరాత్ చలి లేదు. మన గేర్ వేసుకుంటే లోపల మొత్తం టీషర్ట్ పచ్చి అయిపోయింది. ఐ మీన్ లైట్గా స్వెట్ వచ్చేసి ఈ బండి మీద వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా చల్ల అనిపిస్తుంది. అని మనసు ఉన్నంత చలి ఎంఎస్లో లేదు, గుజరాత్లో లేదు. మనసు ఎక్కువ ఉంది చలి. సోమనాథ్ నుంచి 70 kilometers వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక బీచ్ వచ్చింది, మాధవపూర్ బీచ్ అని చెప్పేసి. వ్యూ నైట్ టైంలోనే ఎక్సలెంట్ ఉన్నది. అసలు డే టైంలో వస్తే బాగుండనే ఫీలింగ్ వస్తుంది ఆ వ్యూ చూసినాక. నైట్ టైం ట్రావెల్ చేయాల్సి వస్తుంది, మార్నింగ్ దర్శనం అవుతుంది. ఇప్పుడు ట్రావెల్ చేస్తే టైం సేవ్ అవుతుంది అని చెప్పి స్టార్ట్ అయినాం, కానీ అసలు ఇలాంటి వ్యూ ఉందని చెప్పి తెలుసుంటే నైట్ రైడ్ చేయకపోతుండే. హ్యాపీగా మార్నింగ్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుండే. మనకి ఇంకా ద్వారక ఇక్కడ నుంచి 160 kilometers అయితే ఉంది. ప్రజెంట్ అయితే లంబా అనే విలేజ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ద్వారక ఇంకా 55 kilometers చూపిస్తుంది. సో మనకు 1 hour అయితే టైం పడుతుంది రీచ్ అయ్యేసరికి. మనం స్టార్ట్ అవ్వడం కూడా సోమనాథ్ నుంచి 9:30కి స్టార్ట్ అయినాం. సో మనకు 4 hours జర్నీ అన్న 12:30 వరకు అయితే రీచ్ అయిపోతాం. ఇప్పుడు కూడా మనకు 11:30 అవుతుంది. 1 hourలో అయితే ఈజీగా రీచ్ అవుతాం మనము. ముందు ఇక్కడ నాపై ఒక టీ బ్రేక్ తీసుకుంటే మనకి మళ్ళీ బ్రేక్ అయితే అవసరం పడది. ఎందుకంటే మనకి నైట్ కూడా సరిగ్గా నిద్ర లేదు, తక్కువ టైం ఉండే. మార్నింగ్ కూడా ఫెరీలో ఎక్కువ రెస్ట్ తీసుకోలేము, నాన్ స్టాప్ రైడ్ అయితేనే ఉన్నది. ఇప్పుడైనా ద్వారకాకి రీచ్ అయినాక రూమ్ తీసుకొని ఒక 6 hours అయినా ప్రశాంతంగా పడుకుంటే బాడీ కూడా మైండ్ కూడా రిలాక్స్ ఉంటుంది. ద్వారకకి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ రూమ్ తీసేసుకొని రెస్ట్ తీసుకుందాము. ఇదే మనం తీసుకున్న రూమ్ అయితే 1200 ఛార్జ్ చేసిండు. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయితే టెంపుల్కి వచ్చినాము. మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఒక టెంపుల్ వే ఉంది.
మనకి లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉందో హోటల్, మనం నైట్ వచ్చి ఇక్కడే ఆగినాం ఫస్ట్. సో ఇక్కడ నుంచి మనకి రూమ్ చూపెట్టిండ్రు. సో ప్రాబ్లం లేదు, బండ్ల మీద చాలామంది తిరుగుతుంటారు, రూమ్ అయితే ఈజీగా దొరుకుతుంది. సో ఇదే మన ద్వారకా ఎంట్రన్స్. మనకి ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్లో అయితే టెంపుల్ ఉన్నది. ఇక్కడ నుంచి మనకి ద్వారకా వ్యూ మొత్తం కనిపిస్తుంది. సో మనకి అపోజిట్లో అయితే టెంపుల్ ఉన్నది. మన బైక్ ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వెళ్ళి పార్క్ చేసి దర్శనంకి అయితే వెళ్దాము. ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించిన చార్ధాంలో ద్వారకా ఒకటి. చార్ధాంలలో రామేశ్వరం దర్శనం అయితే అయిపోయింది. అలాగే బద్రీనాథ్, ఇప్పుడు శ్రీకృష్ణుడు పరిపాలించిన రాజ్యంకి అయితే వచ్చిన ద్వారకా. కొద్దిసేపటి ద్వారకా దర్శనం కూడా అయిపోతుంది. ఒక్క పూరి జగన్నాథ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సో కుదిరినంత తొందరలో అయితే పూరి కూడా దర్శించుకుంటే నా చార్ధామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూస్తుందైతే గుడి లోపలికి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి ఎంట్రీ లేదు. మనం ఇక్కడి నుంచి ఎంట్రీ, ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవుతామో అది ఇప్పుడు మనకు మెయిన్ ఎంట్రన్స్. ప్రజెంట్ మనకి ఎంట్రన్స్ అయితే ఇది. సో మొబైల్ కెమెరా అయితే అలౌడ్ లేదు. కింద షాప్స్లలో స్వీట్ షాప్స్ అవి ఉన్నాయి, అక్కడ షాప్స్లో పెట్టేసి దర్శనంకి అయితే వెళ్దాం. దర్శనం కంప్లీట్ అయినాక కొద్దిసేపు లోపల కూర్చున్నాం. అప్పుడు ఒక జెండా కట్టిర్రు. సో వీడియో తీయలేకపోయినాం. ఇప్పుడు బయటకు వచ్చినాక మళ్ళీ ఒక జెండా కడుతున్నారు. ఒక్క రోజులో 5 జెండాలు కడతారు. శిఖరం ఎత్తు వచ్చేసి 78 మీటర్లు, అంటే 256 అడుగులు. పైన ఎగరవేసే జెండా 84 అడుగులు, 52 గజాల వస్త్రంతో తయారు చేస్తారంట. మనం ఒక 2-3 కిలోమీటర్ల దూరం చూసినా మనకు ఆ జెండా కనిపిస్తుంది. కానీ జెండా కట్టేటప్పుడు మనం దగ్గరుండి చూస్తే అసలు వైబే వేరుంటుంది. మాటల్లో మాత్రం చెప్పలేము, దగ్గరుండి చూస్తేనే అర్థమవుతుంది అది. జెండా పైన సూర్యచంద్రులు ఉంటారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ద్వారకలో కృష్ణుడు ఉంటాడని చెప్పేసి ద్వారకా వాసులు నమ్ముతారు. దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే బయటకు వచ్చినాము. మనం బయట కాగానే స్ట్రైట్లోనే నది ఉంటుంది. ఇదే గోమతి నది. చేపలు మాత్రం ఫుల్ ఉన్నాయి. అసలు రైట్ సైడ్లో ముందర స్నానం చేస్తారు కాబట్టి చేపలను ఎక్కడ సైడ్ వచ్చినాయి. అట్లానే మనకి స్ట్రైట్లో కనిపిస్తున్నది రైట్ సైడ్లో డెడ్ ఎండ్లో సముద్రనారాయణ టెంపుల్. ద్వారకలో తప్ప ఇంకెక్కడ లేదు సముద్రనారాయణ టెంపుల్. సో ఒకసారి వెళ్ళైతే దర్శనం చేసుకుందాం. సో మనం చూస్తున్న ఈ గోమతి నదిలో అయితే బోటింగ్ ఉంటుంది. ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నందువల్ల అయితే బోటింగ్ లేదు. ముంగటైతే మనకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇదే సుధామా సేతు. ఇదే సముద్రనారాయణ టెంపుల్. లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చాము. సముద్రనారాయణ. ఇప్పుడు నేను నించున్న ఘాటే త్రివేణి సంగమ ప్రదేశం. మన ముందర కనిపిస్తుంది త్రివేణి సంగమం, 3 నదులు వచ్చి కలిసే చోటు. అలాగే గోమతి నది కూడా ఇక్కడ నుండే అరేబియా సముద్రంలోకి అయితే కలుస్తుంది. గోమతి నది తీరంలోనే ఈ ద్వారకను నిర్మించారు. ఈ నగరానికి ద్వామతి, ద్వారావతి, కుశస్థలి అనే పేర్లైతే ఉన్నాయి. ద్వారకను 6 భాగాలుగా విభజించారు. అందులో 2 మనం ఇప్పుడు చూడొచ్చు. ప్రస్తుతం గుడి ఉన్న ప్రదేశమే గోమతి ద్వారక అంటారు. ఇప్పుడు మనం దర్శనం చేసుకున్న ఆలయం ఉన్న ప్రదేశంలోనే శ్రీకృష్ణుడి రాజ్యసభ ఉండేది. ద్వారక నుంచి 30 కిలోమీటర్ల దూరంలో అయితే బేట్ ద్వారక ఉంటుంది. అది 2వ భాగం. శ్రీకృష్ణుడు అష్టభార్యలతో నివసించిన ప్రదేశం అది. మహాభారతం అయితే చూసే ఉంటారు. గాంధారి శాపం కారణంగా శ్రీకృష్ణుని మరణాంతరం ద్వారక సముద్రంలో అయితే కలిసిపోయింది. అలాగే ద్వారక పరిశోధనలో క్రీస్తుశకం 3150 ఏళ్ల క్రితం నాటిదని నిరూపించారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్లలో, సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో, సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ నగరం విస్తరించిందని నమ్ముతారు. శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాలలో ద్వారక ఒకటి. ప్రజెంట్ ఇప్పుడున్న ద్వారకకు దగ్గరలో అయితే శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకపురి ఉండేదని, అది సముద్రంలో ఇంకా ఉందని అంటారు. ఒకవేళ సబ్మెరీన్ ఓపెన్ అయితే చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటున్నారు. సో ఇదే రాక్ బీచ్. బైక్ వస్తుందా రాదా అని డౌట్తోనైతే వచ్చినాం. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే అన్ని 2 వీలర్లు అయితే వచ్చినాయి. బైక్లకు అయితే ఎంట్రీ ఉంది. అన్ని బీచెస్ లాగైతే దిగే ఆప్షన్ లేదు. మరి అంటే రాళ్ళ వరకు వెళ్ళొచ్చు. సో అక్కడికైతే వెళ్ళి ఫొటోస్ దిగి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు మనం వెళ్తున్న టెంపుల్ అయితే సంవత్సరం అంతా ఓపెన్ ఉండదని చెప్పేసి అంటున్నారు. వర్షాకాలం వస్తే క్లోజ్ చేస్తారంట. సో వర్షం వచ్చి గుడి మొత్తం మునిగిపోతుంది.
లింగం మాత్రం నిత్యాభిషేకం అవుతుందని చెప్పేసి అంటున్నారు. మనకు ముందు నుంచి లెఫ్ట్లో అయితే గుడి ఉన్నది. సో ఒకసారి వెళ్ళి ఎట్లుందో చూద్దాం. చూడాలని ఎగ్జైట్మెంట్ అయితే ఉన్నది. సముద్రం మధ్యలో ఉంది కదా. మనకి స్ట్రైట్లో లింగం కనిపిస్తుంది కదా, అదే గుడి. సో బైక్ అక్కడి వరకైతే వెళ్తుంది. ఇక్కడ దగ్గర పార్క్ వేసి దర్శనంకి అయితే వెళ్దాం. గుడికి సపరేట్గా టైమింగ్స్ అంటూ ఏం లేవంట. 24 hours గుడి ఓపెన్లో ఉంటుంది. వర్షాకాలం వస్తే మాత్రం గుడి క్లోజ్ చేస్తారట. వ్యూ మాత్రం హైలైట్ ఉంది. మనం ఉన్న ప్లేస్కి గుడికి మాత్రం మొత్తం మధ్యలో సముద్రమే ఉంది. అందుకే వర్షం వస్తే ఇది అంతా నిండిపోతుంది. దర్శనం చేసుకోలేం మనం. సో ఈ గుడి మాత్రం 5000 ఏళ్ళ నాటి క్రితం గుడి అంట. స్వయంభూ మహాదేవ్, బటకేశ్వర్ మహాదేవ్ అంటారు. సో దర్శనం చేసుకొని అయితే వద్దాం. సరౌండింగ్ మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడనే ఉండిపోవాలనే ఫీలింగ్ వస్తున్నది.